ఏ మీడియా ఛానల్ కూడా మీకు ఈ విజువల్స్ చూపించి ఉండదు. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫోన్లనే మీడియాగా మార్చి ప్రభుత్వం జంతర్ మంతర్ పరిధిలో ఇంటర్నెట్ ని ఆపేసినా కూడా ఇంటర్నెట్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి పరుగులు పెట్టి మరి అప్లోడ్ చేస్తే బయటకు వచ్చిన సిటిజన్స్ రికార్డెడ్ విజువల్స్. ఇంతకు మించిన ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ ఉండదు. మీడియా ఛానల్స్ ఏవి కూడా వీటిని చూపించే ధైర్యం కూడా చేయవు. ఈ రోజు దేశంలో ఇంతకు మించిన సమస్య లేదు. కానీ చాలా ఛానల్స్ వీటిని ఎక్కడా కూడా చూపించలేదు. ముఖ్యంగా నేషనల్ మీడియా. నేషన్ వాంట్స్ టు నో అని చెప్పి పెద్ద పెద్ద గొంతులు వేసుకొని అరిచే సోకాల్డ్ నేషనల్ మీడియా, గోధి మీడియా అని చెప్తారు కదా, కేంద్ర ప్రభుత్వం ఒళ్ళో కూర్చొని వార్తలు రాసి వాటిని టెలికాస్ట్ చేసే మీడియా ఈ విజువల్స్ ని కానీ ఈ జరిగిన కార్యక్రమాన్ని కానీ అస్సలు టెలికాస్ట్ చేయలేదు. మళ్ళీ ఆ మీడియాకి అందే నిధులు ఎక్కడి నుంచి వెళ్తాయి? మనం కట్టే ట్యాక్స్ డబ్బులతో, ఇక్కడ వచ్చిన వాళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులతోనే యాడ్స్ రూపంలో ఆ మీడియాని కేంద్ర ప్రభుత్వం పోషిస్తుంది. 2014 తర్వాత ఢిల్లీ పార్లమెంటు గేట్ దాకా ఇంత పెద్ద కార్యక్రమము, ఇంత పెద్ద జనాందోళన, యువత ర్యాలీ ఎప్పుడూ జరగలేదు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ప్రజల కోసం ఏ మీడియా పనిచేస్తోంది, పాలకుల్ని సంతోషపెట్టడానికి ఏ మీడియా పనిచేస్తోంది అని చెప్పి. సో అందుకే మొబైల్ ఫోన్లతో పాటు పవర్ బ్యాంకులు కూడా తెచ్చుకొని మరి ప్రతి దృశ్యాన్ని చిత్రీకరించారు, బయట పెట్టగలిగారు. కాబట్టే ఆ తీవ్రత వాళ్ళందరికీ అర్థమవుతోంది. కేవలం మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమే చూపిస్తే ప్రజలు తెలుసుకునే పరిస్థితి కనుక ఇప్పుడు ఉండింటే మొత్తం దృశ్యాలు మాయమైపోయేవి. ఈ ర్యాలీ జరిగిందా లేదా అని కూడా తెలిసేది కాదు. పైగా రకరకాల కట్టుకథలు ప్రచారంలోకి వచ్చేవి.